నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం, ప్రతిరోజు మనం ఒక మాట వింటాం, అదే మతం. వార్తా పత్రికల్లో కానీ, టీవీల్లో, సోషల్ మీడియాలో, రాజకీయ నాయకుల ప్రకటనలో ప్రధానంగా ముందుకొచ్చేది మతం అనేది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఒక మతానికి సంబంధించింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు మతం అంటే ఏంటి, అది మనిషికి ఎంతవరకు అవసరం, అసలు అవసరమా అనే విషయాలపై మాట్లాడేందుకు మన ముందు సామాజిక విశ్లేషకులు బొజ్జా విస్మయ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విస్మయ గారు నమస్కారం అండి. నమస్కారం. విస్మయ గారు, అసలు మతం అంటే ఏంటి, అది మనిషికి అవసరం అంటారా? మంచి ప్రశ్న వేశారు. మతం అంటే ఏమిటి? మతం అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసం. మతం అంటే ఒక దేవుడు, ఒక పరశక్తి లేక అతీత శక్తి అనే నమ్మకం. ఒక మతానికి ఒక గ్రంథం ఉంటుంది, ఒక మతానికి ఒక దేవుడు ఉంటాడు. అలాగే ఒక గ్రంథం దేవుడితో పాటు ఒక దేవాలయం ఉంటుంది. దేవుడు, దేవాలయం, మత గ్రంథం, వీటితో పాటు కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటించడం, వాటిని ఆచరించడమే మతం. కానీ ఏమంటారంటే కొందరు, మాది మతం కాదండి, మాది మతం కాదు, మాది జీవన విధానం అని అంటారు. మతం అని ఎవరు అన్నారు? చాలా తక్కువ మంది అంటారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మన దేశానికి కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకటి హిందూ మతం, 2 ముస్లిం మతం, 3 క్రిస్టియన్ మతం, 4 సిక్కు మతం, 5 బౌద్ధ మతం. ఈ విధంగా ప్రధానంగా 5 మతాలు మన దేశంలో ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి, జైనులని ఇట్లా ఉన్నారు. సరే, అది కూడా జైన మతం అనేది కూడా ఒక మతంగా కొనసాగుతూ వస్తా ఉంది. బట్ ఏదేమైనా సరే, మతము అని అంటే ఒక ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఒక గ్రంథము, ఒక దేవాలయం, ఒక దేవుడు, అది మతం. సరే, ఇప్పుడు ఈ మతం అనేది ఒక గ్రంథము, దేవుడు, దేవాలయం అన్నారు కదా, ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతవరకు అవసరం అంటారు? ఒకటి, మతం అనేటువంటిది ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయం అనేది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనేది ఆయా వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం అనేది కూడా మనం గుర్తించాలి. ఒకానొక సమయంలో ఆది మానవుడు ఉన్నప్పుడు, మానవ పరిణామ క్రమంలో లేక విశ్వంలో, ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక మార్పులకు కారణాలు తెలియనప్పుడు, ప్రతిదీ కూడా ఇదేదో అతీత శక్తితో వాళ్ళ జరుగుతా ఉంది. అడవి కాలిపోతే అగ్నిదేవుడు అన్నాడు, వరదలు పారిపోతా ఉంటే నీటి దేవుడు అన్నాడు. అందుకే ఇప్పుడు నదులు, వాటన్నిటి కూడా పూజలు చేస్తా ఉంటారు. అలాగే బాగా గాలి వచ్చి మొత్తం కొట్టుకపోతుంటే గాలి దేవుడికి కోపం వచ్చింది, వాయుదేవుడు అన్నారు. ఇట్లా ప్రతిదానికి సూర్యుడు సూర్యదేవుడు అన్నాడు, చంద్రుడు చంద్రదేవుడు అన్నారు. ఇట్లా ప్రతిదానికి ఒక దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు మానవుడు ఒక ఆదిమ సమాజంలో ఉన్నప్పుడు, ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు, సైన్స్ అభివృద్ధి కానప్పుడు, అవి గ్రహాలని గుర్తించలేనప్పుడు ఆ విధంగా అనుకున్నాడు. కానీ కాలక్రమంలో ఎంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికి కూడా, ప్రతిదాని వెనుక కారణాలు తెలుసుకున్నప్పటికీ కూడా, తరతరాలుగా మానవుడు సమాజంలో, ప్రకృతిలో ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఉన్నటువంటి ఆ భావాలు, ఆ ఆలోచనలు ఇంకా ఆయన వెన్నాడుతూనే ఉన్నాయి. ఏంటి దేవుడు అనే ఆలోచన? ఏంటి దేవుడు అనే ఆలోచన అని అంటే, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు మనిషి. ఆ సమస్యలకు అతని పరిష్కారం దొరుకుతలేదు. ఇక నా చేతిలో లేదు, నా చేతిలో కాదు, ఇక దేవుడే ఆదుకోవాలి. ఎవరా దేవుడు? ఏమో, ఏదా శక్తి ఏమో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇక నేనేం చేయలేదు, నేను చేసాకనే చేస్తా, ఇక చేయాల్సింది దేవుడే. దేవునిపై భారం వేసి కూర్చుంటా అంటే, తన అశక్తత నుండి, తన పరిష్కారం చేయలేనటువంటి ఒక పరిస్థితుల నుండి ఏదో ఒక శక్తి పరిష్కరించాలి తప్ప అనేటువంటి భావనకు గురవుతాడు. అలాంటప్పుడు దేవుడు. అందుకనేంటంటే, మరి మతం ఏంటి అంటే, దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ దేవునికి మతాన్ని ఆపాదించారు. ఈ దేవుడు మా దేవుడు, లేక ఈ దేవుడు మా దేవుడు, ఇది మా మతం అనేటట్టుగా. ఎప్పుడైతే దేవుడు మతం వచ్చిందో దానికి మంత్రాలను ఆపాదించారు. ఎప్పుడైతే దేవుడు మతం మంత్రాలు వచ్చాయో, గుడి ఎప్పుడైతే గుడి దేవుడు మంత్రాలు వచ్చాయో, దానికి కొన్ని ఆచారాలు, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లా మంత్రాలు చదవాలి, లేక ఇట్లా పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి అనేది వచ్చింది. అట్లా ఎవరికి వాళ్ళు వచ్చింది. ప్రపంచ దేశాల్లో కూడా ఆ విధంగానే అది మొదలైంది. అందుకని ఏంటంటే, మనం చూసినప్పుడు మతం ఒకానొక దశలో, లేక ఇప్పటికీ కొందరికి ఒకానొక దశలో ఉపయోగపడింది, ఇప్పటికీ కొందరికి ఉపయోగపడతా ఉంది. ఏ విధంగా అని చూసినప్పుడు, ఒక మానసిక ధైర్యం, కష్టాల్లో ఉండేటువంటి మనిషికి ఒక మానసిక ధైర్యం, ఒక ఓదార్పు, ఎవరో ఉన్నారు వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు అనే అటువంటి ఒక ఓదార్పు. అంతేకాకుండా తన కష్టాల నుంచి గట్టెక్కుతా అనేటువంటి ఒక నమ్మకం, దానికే
నారు పోసిన వాడు నీరు పోయడా అంటారు. కాబట్టి మనల్ని సృష్టించినటువంటి వాడు దేవుడు అని వాళ్ళు అనుకొని ఆ దేవుడే మన కష్టాలకు కూడా గట్టెక్కిస్తాడు అని అనుకుంటారు. అందుకని ఆయనకు మొక్కాలి, ఆయనకు పూజలు చేయాలి, ఆయనకు కానుకలు ఇవ్వాలి కట్ట అనుకుంటారు. అలాగే మతం అనేది ఒక నైతిక విలువలను పెంచుతుంది, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది. కాబట్టి మంచిదే, ఈ మతంలో పోతే తాగుడు ఉండదు, ఈ మతంలో పోతే తిరుగుడు ఉండదు. సపోజ్ కొంతమంది ఈ 40 రోజులు ఏం చేయొద్దు, దీక్ష చేస్తే ఇగో ఈ పనులు చేయొద్దు ఆ దీక్షల్లో, ఇట్లాంటి చాలా కట్టుబట్లు ఉన్నాయి. అలవాట్లు మార్చుకునేందుకు కొన్ని ఉపయోగించుకుంటారు. సో ఆ విధంగా అది ఉపయోగపడుతుంది అని కూడా అనుకుంటారు. అలాగనే మతం అనేది ప్రజల యొక్క సామూహిక శక్తిని, ఐక్యతను పెంపొందించడానికి ఒక సాధనంగా కూడా ఉంది. మనం అందరం ఒక మతస్థులం అనుకోవటం ద్వారా వాళ్ళలో తెలియనటువంటి ఏక వ్యక్తికి కాదు, మనకు శక్తి, మనందరం ఒక శక్తి, ఒక్కడే అవుతాడు, 10 మంది ఓ శక్తి అవుతాడు. సో అట్లా కూడా వాళ్ళ మధ్య ఐక్యతను పెంచడానికి, వాళ్ళ శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అలా ఏదైనా దాడులు జరిగినప్పుడు కానీ, లేదా అవసరాలు ఏర్పడ్డప్పుడు కానీ ఒకరికొరు తోడ్పడ్డారు. అట్లా కూడా మతం అవసరం అయింది. అలాగే మతం అనేది ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను కట్టిపెట్టి ఉంచినటువంటి ఒక సాధనంగా కూడా ఉంది కనుక ఎందుకు పోగొట్టాలి? పెద్దల నుంచి చెప్పిర్రు, ఆచారాలన్నీ వస్తున్నాయి కాబట్టి చేయాలి. నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావు, నువ్వెందుకు బొట్టు పెట్టుకోలేదు అన్నాడు, ఏం జవాబు చెప్తారు? నువ్వెందుకు బొట్టు పెట్టుకున్నావు, నువ్వెందుకు బొట్టు పెట్టుకోలే, నీకెందుకు పుస్తలున్నాయి, ఇంకో పుస్తలు ఎందుకు లేవు? ఇది మా వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు, మా వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోరు, మా వాళ్ళు ఎవరు బొట్టు లేకుండా ఉండరు, మా వాళ్ళందరూ పుస్తలు కట్టుకుంటారు, మా వాళ్ళందరూ పుస్తలు కట్టుకోరు, అంతే. కానీ దానికి ఇంకేవో కారణం ఉంది. ఆ కారణాలు ఎవరు తెలుసుకోరు, వాళ్ళు అడగరు. కాకపోతే ఇది మా మతస్థలంతో ఇట్లా చేస్తారు, మా ఆచారాలు, మా కట్టుబాట్లు ఇట్లా ఉన్నాయి అని అనుకుంటారు. అందుకని ఏంటంటే మతం గురించి కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అని అంటే, మతం ప్రజలని ఓదార్పుకు గురి చేసేటువంటి మందు లాంటిది. అంటే ప్రజలు తమ కష్టాలకు, తమ కన్నీళ్లకు, తమ బాధలకు తామే కారణం, మరెవరో కారణం అని అనుకోకుండా తామే కారణం అనుకొని ఇవన్నీ దేవుడు తీరుస్తాడు అనుకుంటాయి. ఆ విధంగా పాలక వర్గాలు మతాన్ని పెంచి పోషిస్తాయి. ఆ విధంగా పాలక వర్గాల పైన తిరుగుబాటు చేయాలి. ఈ కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు పాలక వర్గాలే కారణం, ప్రభుత్వాలే కారణం అని అనుకోరు మతంలో ఉన్నంత కాలం. అట్లా అందుకనే పాలక వర్గాలు దాన్ని పెంచి పోషిస్తాయి. కాబట్టి అసలు సమస్యను చెప్పకుండా ఆ సమస్యను దాటవేయటం కోసం మతం ఉపయోగపడుతుంది అనేది మార్క్స్ చెప్పేది. అంబేద్కర్ ఏం చెప్తాడు అంటే, మతం ఉండాలి కానీ అది ఐకమత్యానికి నిదర్శనంగా ఉండాలి, అది మనుషులందరూ సమానం అనేటువంటి భావనతో ఉండాలి అని చెప్తాడు. గాంధీ ఏం చెప్తాడు అని అంటే, సర్వమత సమానత్వము, సబ్కా భగవాన్ ఏకే అని గాంధీ చెప్తాడు. సో ఎవరు ఏం చెప్పినప్పటికి కూడా మతం అనేటువంటిది మన నిత్య జీవితంలో వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయానికి సంబంధించినటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఈ రోజు సాధారణంగా అది లేకుండా మనిషి బతుకుతాడు, మనిషి జీవిస్తాడు, మంచి జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎప్పుడు అతనికి అది యాదికి వస్తుంది అంటే అప్పుడు యాదికి వస్తుంది. సో అందుకని ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఈ మతంతో వచ్చే మత ఘర్షణలు అనేవి కుటుంబ నిర్మాణం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటారు ప్రస్తుత కాలంలో? ఇది చాలా మంచి ప్రశ్న. మత ఘర్షణ అంటే మనకేం గుర్తొస్తుంది? బజార్లో రాళ్ళు రూపుకోవటం గుర్తొస్తుంది, పోలీసులు సైరన్లు భోగించడం గుర్తొస్తుంది, కత్తులు, కటార్లు, దొరికిన ఆయుధాలతో 2 వర్గాల ప్రజలు కొట్టుకోవటం గుర్తొస్తుంది, ఫైరింగ్ అయితే రక్తపాతం గుర్తొస్తుంది, ఫైరింగ్ కాకపోతే స్టాబింగ్లు తదితర కూడా మనకు గుర్తొస్తాయి. అయితే అంతటితోటే ఆగదు మత ఘర్షణ. మత ఘర్షణలు ఇంతటితోటే మొదట్లో ఈ జరిగినతోటే ఆగితే అదొక అంశం, కానీ అట్లా ఆగుతలే. ఒక వర్గం ఇంకో వర్గం ఇళ్ళన్నిటి ధ్వంసం చేసేస్తాను, వాటన్నిటి కాల్చేస్తున్నారు. ఒక వర్గం ఇంకో వర్గం మహిళల పైన అమానుషమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఒక వర్గం ఇంకొక వర్గం యొక్క ఆస్తులను లూటీ చేస్తున్నారు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని ఎప్పుడూ కూడా ఒక న్యూనతాభావం చెందే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. ఆ విధంగా కుటుంబం పైన ఇక్కడ ఆలోచించాలి. ఆ మత ఘర్షణల తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే మత ఘర్షణల తర్వాత ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇల్లు కాలిపోవచ్చు కానీ ఇంటిలోని ఆ అనుభూతి, ఆ అనుభవాలు కాలిపోవు కదా. మనిషి చనిపోవచ్చు కానీ ఆ మనిషి యొక్క జ్ఞాపకాలు చనిపోవు కదా. అందుకే ఢిల్లీ ఘర్షణలో ఈ మధ్య మీరు చూసుంటారు, ఒక అమ్మాయి నా పుస్తకాల బ్యాగ్ పోయింది, నా పుస్తకాల బ్యాగ్ లేవు. ఆమె కదా ఆస్తి, తల్లిదండ్రి ఇల్లు కాలిపోయింది, ఆస్తి అంతా పోయిందని వాళ్ళు ఏడుస్తున్నారు, నా పుస్తకాల బ్యాగు లేదు, నా పుస్తకాలు పోయినాయి అని అమ్మాయి ఏడుస్తుంది. ఆ అమ్మాయికి ఏం జవాబు చెప్తారు? ఆ తల్లిదండ్రులకు ఏం జవాబు చెప్తారు? అలాగే 2020లో ఢిల్లీలో మత ఘర్షణలు జరిగినాయి. సుమారు 50 మంది, అది కూడా అధికార లెక్కల ప్రకారం, అనధికారికంగా ఎంతమంది చనిపోయినారో మనకు తెలియదు, 50 మంది చనిపోయారు. 100 ఇండ్లు కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి ఢిల్లీ అల్లర్లు. 2023-24లో మణిపూర్ లో ఘర్షణలు జరిగాయి, మత ఘర్షణలు జరిగాయి. మీరంతా చూసి ఉంటారు, వినుంటారు.
చనిపోయిన వాళ్ళు చనిపోగా బతుకున్న మహిళలను బట్టలు ఇప్పించేసి వివస్త్రాలు చేసేసి బజార్లో మనం చెప్పలేని విధంగా మనం మాట్లాడుకోలేని విధంగా మహిళలను హీనంగా హింసించినటువంటి ఘటనలు మనం చూస్తాం. పశువులలాగా మహిళలపై లైంగిక దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తాం. ఇది కేవలం ఢిల్లీ అల్లర్లు, మణిపూర్ అల్లర్లు మాత్రమే కాదు, మత ఘర్షణలు జరిగిన అనేక సందర్భాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. అందుకనే మత ఘర్షణలు కుటుంబ పైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకొక ప్రశ్న కూడా మనం ఇందులో ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి మరో కుటుంబంలో ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకో, ఇంకో మతంలో ఉన్నటువంటి అబ్బాయిని, లేదా ఒక మతంలోనే అబ్బాయి ఒక మతంలోని ఒక కుటుంబంలోని ఒక అబ్బాయి మరో మతంలో ఒక అమ్మాయినో ప్రేమించింది అనుకో, ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి. ఇలా అవుతుందని తెలిసి ఆ అమ్మాయి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దాడులు చేసి చంపడాలు ఒక ఎత్తు, ఇంట్లో ఉండలేని, గ్రామంలో ఉండలేని పరిస్థితి మరొక ఎత్తు, పేర్లు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి, మారు పేర్లతో బతుకుతున్నటువంటి పరిస్థితి, కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతాం. అంతేకాదు, ఒక కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయ నాయకుడు ఫక్తు కులం గురించి, మతం గురించే ప్రచారం, దేవుడి గురించే ప్రచారం చేస్తాడు. అదే కుటుంబంలో ఆ రాజకీయ నాయకుని యొక్క అన్నో, తమ్ముడో, కొడుకో, బిడ్డో ఎవరో ఉంటారు. వాళ్ళు ప్రగతిశీల భావాలు కలిగి ఉంటారు, లేదా వామపక్ష భావాలు కలిగి ఉంటారు, లేదా హేతువాదులై ఉంటారు, లేదా అవన్నీ ఇంట్లో చేయొద్దు, బయట ఉంటాడని కానీ ఇంట్లో అట్లాంటి చర్చ వద్దనుకునేటోళ్ళు ఉంటారు. ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడు యుద్ధమే జరుగుతుంది. అంతేకాదు, మత ఘర్షణలు కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అని అంటే, ఒక టీవీ ఉంది, టీవీలో ఒక ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి ఘర్షణలు లేకపోతే దాడులకు సంబంధించే చూస్తాడు. ఇలా రకరకాల సినిమాలు వస్తున్నాయి, కేరళ ఫైల్స్ అని, రజాకార్ ఫైల్స్ అని, ఇంకోటని. కేవలం ఆ సినిమాల యొక్క ఉద్దేశం ఒక వర్గం పైన దాడి చేయటం. దాన్నే చూస్తూ అంటాడు ఆయన ఎప్పుడు. అందులో ఒక డైలాగే చూపిస్తా అంటాడు, వింటా అంటాడు, అందులో ఒక పాటే వింటా అంటాడు, ఒక సీరియల్ చూస్తుంటాడు. అక్కడ ఉన్నట్టు వాళ్ళ కొడుకు అది ఇష్టం ఉండదు, లేదా వాళ్ళ బిడ్డకి ఇష్టం ఉండదు, లేక వాళ్ళ భార్యకి ఇష్టం ఉండదు. ఆ ఛానల్ మార్చారు. వాళ్ళ భార్య ఒక సీరియల్ చూస్తానుకుంటుంది, ఆయన సీరియల్ ఆయనకు అది నచ్చదు. అంటే మనకు తెలియకుండానే మత ప్రభావం మన ఇంటి మీద ఏ విధంగా పడుతుంది అనేది మనం చూడొచ్చు. అంతేకాదు, ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్లు వచ్చినాయి. తెల్లారితే పొదుగుకితే సెల్ ఫోన్ నిండా మత విద్వేషాలను చిమ్మెత్తున్నారు, మత విద్వేషాలు గుప్పిస్తున్నారు. ఏం జరిగినా సరే దానికి మతాన్ని ఆపాదిస్తున్నారు. ఎంత ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఆయన బాధతో అయ్యో రామా అన్నాడు. ఏమైనా తప్పుందా ఇందులో? హిందూ మతం రాముని తెలిసింది అన్నట్లు అయ్యో రామ అంటే ఎవరు తప్పుందా? ఏం లేదు కదా, దేవుడా అయ్యో రామదేవుడా అని అన్నాడు, రాముడా దేవుడా అనుకున్నాడు. కానీ అవతల ఈ అన్న వేరే వ్యక్తి అయి ఉంటాడు. అవతల ఆ రాముడిని పూజించేట ఆయన ఈయనను ఎట్లయినా కించపరచాలనుకుంటాడు. ఈ పదాన్ని ఏమంటాడు? అయ్యో రామ అన్నాడు. రామ అన్న పదాన్ని రామ అన్నాడు, రాముడిని రామ అంటాడా? అయిపోయాయిగా మొదలైంది యుద్ధం. అంటే కొంతమందికి ఘర్షణలు సృష్టించడానికి ఎదుటోళ్ళు ఏమైనా మాట్లాడి అందులో నుంచి ఏదో ఒక వంకర తీస్తారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని గొడవనికి సృష్టిస్తారు. సో ఆ విధంగా సోషల్ మీడియా అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. అది కూడా ఇంట్లో గొడవలకు దారితీస్తుంది, ఇంట్లో అల్లకల్లోలానికి దారితీస్తుంది. అంతేకాదు, మన రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? మనుషులంతా సమానం అని చెప్తుంది. మనది సెక్యులర్ రాజ్యాంగం అని చెప్తుంది. మనది సెక్యులర్ రాజ్యాంగం, మతాతీత లౌకిక రాజ్యాంగం. కానీ మన నాయకులు ఏం చెప్తున్నారు? మాట్లాడితే మతం గురించి, మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నారు. అసలు అది లేదే వాళ్ళు ముందుకు రావటం లేదు, దాన్ని పెట్టుకునే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ మత స్వేచ్ఛను, మత సామరస్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఎక్కడ ఉండటం లేదు. సో ఆ విధంగా కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి, కుటుంబాల మధ్య తీవ్రమైనటువంటి ఒక అగాధం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల్లోనైతే ప్రేమ పెళ్లిలను నిషేధిస్తున్నాం అనలేరు గనక దాన్ని అట్లా అనకుండా నిర్బంధ ప్రేమ పెళ్లిలను నిషేధిస్తూ చట్టాలు చేశారు. నిర్బంధ ప్రేమ పెళ్లి అంటే ప్రేమ అంటేనే అయిపోయా, అలా నిర్బంధ ప్రేమ ఉంటుందా? ఆ నిర్బంధ ప్రేమ ఉంటే పెళ్లి చేసుకునే దాకా పోతే అది ఒక్కనాటితోటే అయిద్దా? కాదుగా. కాబట్టి రాజ్యాంగాన్ని కాదనలేక, రాజ్యాంగాన్ని అంగీకరించలేక, లౌకిక రాజ్యాంగాన్ని అంగీకరించలేక, మత స్వేచ్ఛ ఉండదని అంగీకరించలేక చట్టాలు చేశారు. ఆ విధంగా యువకుల యొక్క పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎవరిని ప్రేమించాలన్నా, ఎవరిని ఇష్టపడాలన్నా సంబంధం లేకుండా పోయింది. అంతేకాదు, ఈ డ్రెస్ వేసుకొస్తే పలాడోళ్ళు, దాంతో కూడా మత చిహ్నాలు ఏర్పాటు చేసి పిల్లల మధ్య, విద్యార్థుల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తున్నారు స్కూల్స్ లోనే. చివరికి ఈ మధ్య హైదరాబాద్ లో ఒక స్కూల్లో నాన్ వెజ్ తీసుకురావద్దు అని సర్కులర్ జారీ చేశారు. నాన్ వెజ్ తీసుకురావద్దు.
మాంసాహారం ఈ స్కూల్లో నిషేధం. ఎంత విచిత్రం! ఆహార్యాన్ని, వేషాన్ని నిషేధించడమే కాకుండా, భాషను నిషేధించడమే కాకుండా ఆహారాన్ని కూడా నిషేధిస్తున్నారు, ప్రేమను కూడా నిషేధిస్తున్నారు. కాబట్టి కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఊహించుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, కుటుంబం కూలిపోతే సమాజం కూలిపోతుంది. కుటుంబ ఐక్యత సమాజ ఐక్యత, సమాజ ఐక్యత సమాజ అభివృద్ధికి మూలం, సమాజ అభివృద్ధి దేశాభివృద్ధికి మూలం, దేశ అభివృద్ధి ప్రపంచ దేశాలతో పోటీ పడటానికి అవకాశం. కాబట్టి కుటుంబ ఐక్యతను కాపాడాలి, కుటుంబ సమానత్వాన్ని కాపాడాలి, కుటుంబ అభివృద్ధిని కాపాడాలి, దేశ అభివృద్ధిని కాపాడాలి, దేశ ఐక్యతను కాపాడాలి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. సార్, ఈ మధ్య కాలంలో మత మార్పిడి చట్టాలు కూడా వచ్చాయి కదా. ఈ మత మార్పిడి చట్టాలను ఉపయోగించుకొని చేసుకున్న పెళ్లిళ్ళ ఉంటాయి కదండి. అప్పుడు ఈ ఘర్షణ వల్ల ఆ దంపతుల మధ్య ఏమన్నా, ఈ ఘర్షణలు ఆ దంపతుల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయంటారా? ఓకే, నువ్వు ఇప్పుడు పేపర్లు తిరిగేసి చూడు, వార్తలు విను, నువ్వు సోషల్ మీడియాలో చూడు, భిన్న మతస్థులు పెళ్లి చేసుకోవటమే కాదు, ఒక్క మతంలోని వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే విధ్వంసం సృష్టిస్తున్నారు, చివరికి హత్యలు చేస్తున్నారు. ఒక్క మతంలోని అందరం హిందువులమే కానీ పెళ్లి కాడ మాత్రం కాదు, అందరం హిందువులమే కానీ పూజ కాడ మాత్రం కాదు, దేవుని ముఖ్య కాడ మాత్రం కాదు, అందరం హిందువులమే కానీ అక్కడ మాత్రం కాదు. అది హిందువులనే కాదు, అది ముస్లింలలో ఉంది, అది క్రిస్టియన్స్లలో ఉంది, అది అన్నిట్లో కూడా ఇటువంటి ప్రభావం కలుగుతా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ అంటే నిజానికి ప్రేమ అనేది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఒక విషయం. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక యువతి ఒక యువకుడు, ఒక యువకుడు ఒక యువతి సహజంగా ఆకర్షించుకోవటం అనేది ఒక సహజత్వం, అది అసహజమైనటువంటి చర్య కాదు. చరిత్ర మొత్తం తిరిగేసి మనం చూస్తే, సమాజం మొత్తం చూస్తే ఇవాళ పుట్టింది కాదు ప్రేమ, ఇవాళ పోయేది కాదు ప్రేమ. ఇంతెందుకు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తాజ్మహల్ దేనికి నిదర్శనం? ప్రేమకు నిదర్శనం. మన హైదరాబాద్ నగరంలో నైజాం నవాబ్ కాలంలో కట్టించినటువంటి అనేక విషయాలు కూడా ప్రేమకు నిదర్శనంగా ఉన్నాయి. మహల్లు ఉన్నాయి, అవి ప్రేమకు నిదర్శనం. అలాగే అర్జునుడు ఎవరిని ప్రేమించాడు, కృష్ణుడు ఎవరిని ప్రేమించాడు, శకుంతల ఎవరిని ప్రేమించింది, భారతదేశమే ఏ పేరు నుంచి భరతుడి నుంచి ఎట్లొచ్చింది, ఇట్లాంటి చాలా వరకు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే అవన్నీ చరిత్ర వరకు మాత్రమే సుమా. ఆయన నిజంగా చేయబోతే మాత్రం చేయలేరు, చరిత్ర వరకే. కానీ నిజంగా జరిగిందా కథమే నీ పని. చివరికి ఏం చేశారు? చట్టాలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు చేశారు. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారే కేంద్రంలో అధికారంలో, వారే ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి రాజ్యాంగ రక్షకులు, వారే ఈ చట్టాలను నిలబెట్టాల్సినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళే ఏం చేశారంటే ప్రేమ వివాహాలను నిషేధిస్తూ చట్టాలు చేశారు. నేను అడుగుతున్నాను, ప్రేమను నిషేధించడం ఎవరి తరం? ఎలా సాధ్యం అవుతుంది? ప్రకృతి సహజ సిద్ధమైంది కదా, ఎలా నిషేధిస్తారు? దానికి ఒక ముద్దు పేరు పెట్టి నిర్బంధ ప్రేమ, బలవంత ప్రేమ, లేకపోతే తల్లిదండ్రుల అనుమతి లేని ప్రేమ. ఏవాడన్న తల్లిదండ్రులు నాకు గా అబ్బాయి ఇష్టం ఉన్నాడు, గా అమ్మాయి ఇష్టం ఉంది అంటే చేసేటట్టు ఉన్నదా? అయ్యాలి రేపు కొద్ది మంది ఎదురడం .0.1% నీ ఇష్టం బిడ్డ, నీ ఇష్టం కొడుకు అంటారు కావచ్చు. కానీ 99.99% తల్లిదండ్రులు మేముండగా మీరెవరు? ఆ ఫస్ట్ కులం మతం తర్వాత ముచ్చట. మేముండగా మీరెవరు? నీ పెళ్లి నిర్వహించాల్సింది నేనా నువ్వా? నీ పెళ్లి చేయాల్సింది నేనా నువ్వా? సరే అయితే గారి ఎవరిని ప్రేమించరు? మనోడేనా, మన క్యాస్ట్ అయినా, మనోళ్ళేనా? మనోళ్ళు అంటే ఏంటిది అని వీళ్ళకేం తెలియదు. పాప వీళ్ళకి మనోళ్ళు అనేది అప్పటిదాకా వీళ్ళకు స్కూళ్ళలో చదువుకున్నారు, హాస్టల్కి వచ్చారు, హైదరాబాద్ చదువుకుంటారు. కులం అనేది ఎప్పుడో మర్చిపోయారు. మనం అంటే ఏంటిది? ఊళ్ళ వరకే ఇంక కొద్దిగా ఈ వాడ ఆ వాడ అనే పేరుతోటి ఊళ్ళల్లా ఉన్నాయి. వీడికి వస్తే ఏ వాడలు లేవు, అన్ని వాడలు ఒకే అపార్ట్మెంట్లు ఉంటాయి, అన్ని కులాలు ఒకే అపార్ట్మెంట్లు ఉంటాయి. చివరికి ఒకటే హాస్టల్లో అందరూ కలిసి ఉంటారు, చివరికి ఒకటే మంచం మీద ఒకటే కంచంతో అందరూ కలిసి తింటారు, పంటారు. కాబట్టి మనోళ్ళు అంటే ఏది నాన్న? అదే మన అబ్బాయిరా, మన అమ్మాయిరా, ఇది మొదలవుతుంది. చివరికి పోనీ మన అబ్బాయే మన అమ్మాయే అనుకుందాం. ఆ మన అంటే కులం, మన కులం అబ్బాయే మన కులం అబ్బాయే అనుకుందాం. అంగీకరిస్తారా? మరి వాళ్ళకి ఏమున్నది? వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్. బుద్ధి లేదు. ఆటో డ్రైవర్ కొడుకుని ఎట్టలే నువ్వు ప్రేమించింది, ఆటో డ్రైవర్ బిడ్డను ఎట్టరా నువ్వు ప్రేమించింది? నేను ఆటోను చూడలే, ఆటో డ్రైవర్ ను చూడలే. అలా బిడ్డను చూసినా, దాని చదువు చూసినా, దాని తెలివితేటలు చూసినా, ఆ పిల్లగాని తెలివితేటలు చూసినా అంటే స్టేటస్, అంతస్తు, స్థాయి. మన స్థాయి ఎక్కడ, వాళ్ళ స్థాయి ఎక్కడ? పోనీ స్థాయి కూడా ఒకటే అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏమిస్తారట? ఏమిచ్చుడే? బిడ్డనే ఇయ్యంగా లేదా కొడుకునే ఇయ్యంగా? ఇది. కాబట్టి ఈ రోజు పెళ్లి లేక ప్రేమ వివాహాలు ఆ యువతి యువకుల పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి జారిపోయిలబడ్డ సందంగా ఉంది. ఇక మరీ భిన్న మతస్థుల మధ్య ప్రేమలు అయ్యేసరికి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. భిన్న మతస్థుల మధ్య ప్రేమ మరింత భయంకరంగా
ఉంటుంది. ఒక్క మతంలో చేసుకున్నప్పుడే ఇట్లాంటివి ఉంటే ఇక భిన్న మతాలు చేసుకుంటున్నప్పుడు ఇక మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకని వాళ్ళు ఇళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు, లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెళ్ళిపోయినా కూడా కొన్ని చోట్ల వదిలిపెడతలేరు. వాళ్ళ బతుకుతున్నా కూడా వదిలిపెడతలేరు. లేదు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదా పేర్లు మార్చుకుంటున్నారు, లేదు దేశమే వదిలిపెట్టిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇది ఆ పరిస్థితి ఉంది. అయితే మనం చూసినప్పుడు నిజంగా ఈ చట్టాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నాయా లేవా అనేటువంటి అనుమానం కూడా మనకు వస్తుంది. పైగా ప్రేమను నిషేధించడం అనేది అది గతంలో జరగలే, ఇప్పుడు జరగదు, రేపు భవిష్యత్తులో కూడా జరగదు. ఎన్ని నిషేధాలైనా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా ప్రేమ ముందుకే పోతుంది. ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నాయి తప్ప తరిగిపోవటం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఇంకా మన భారత సమాజం వెనకబడి ఉంది, మన తల్లిదండ్రులు వెనకబడి ఉన్నారు. అయితే ఒక విషయాన్ని కూడా నేను ప్రేమికులకు మనవి చేసేది ఏంటంటే, మీరు ప్రేమించుకోండి, తప్పు కాదు, ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవటం తప్పు కాదు. కానీ ప్రేమ అంటే ఏంది? వాట్ యు మీన్ బై లవ్? లవ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ అదర్. వాట్ యు అండర్స్టాండ్ ది ఈచ్ అదర్? నాట్ జస్ట్ ది ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ ది ఎంప్లాయ్మెంట్, నాట్ జస్ట్ ది కలర్, బట్ ఆల్సో ఏ కల్చర్. ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళ సంస్కృతిని నువ్వు తెలుసుకో, నీ సంస్కృతికి వాళ్ళకి తెలియజేయి. ప్రేమ ఇట్స్ నాట్ సీక్రెట్, లెట్ ఇట్ బి ఓపెన్. ప్రేమను ఎప్పుడు సీక్రెట్ గా ఉంచకండి, అమ్మాయిలకు అది నష్టం. ప్రేమను బహిరంగంగా ఉంచండి. అయితే ప్రేమ అనంగానే ప్రేమ అంటారు. అంటే లవ్ అంటే ఏమనుకుంటారంటే కొవ్వు అనుకుంటారు. కాబట్టి ఎవరైనా నేను లవ్ చేసినట్టే కొవ్వు పట్టింది అనే పరిస్థితి. కానీ ఎంత సహజమైంది అది, ఎంత నిస్వార్థమైంది అది, ఎంత త్యాగపూరితమైంది అది, ఎంత నిష్కపటమైంది అది, ఎంత పరిపక్వతతో కూడుకున్నటువంటిది అది. అందుకని ప్రేమికులకు నేను చెప్పేది అంటే అట్లాంటి నిస్వార్థతతో, త్యాగపూరితంగా, పరిపక్వతతో కూడుకున్నదై ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినదై ఉండాలి. ఒకరి యొక్క కష్టాలను సుఖాలను మాత్రమే కాకుండా అన్ని విషయాలను కూడా ముందే నిర్ణయించుకొని తెలుసుకొని అవసరమైతే కొన్ని నెలలు లేక సంవత్సరాలు అయిన తర్వాతనే మ్యారేజ్కి వెళ్ళండి తప్ప ప్రేమ పేరుతోటి తప్పుడు పనులు చేయకండి. ప్రేమ పేరుతోటి జీవితాలను నాశనం చేసుకోకండి. అంతేకాదు, నిన్ను కనిపించిన తల్లి కూడా నిన్ను ప్రేమిస్తుంది, తండ్రి కూడా నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను కనిపించిన కుటుంబం కూడా నిన్ను ప్రేమిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్న తండ్రి నిన్ను హత్య చేసే విధంగా, నిన్ను ప్రేమించుకున్న తల్లి నిన్ను ద్వేషించే విధంగా ఎందుకుండాలి? కాబట్టి ప్రేమ అంటే ఏందో వాళ్ళని కూడా అడుగు. ఏది సరైన ప్రేమో ఏది కాదో వాళ్ళని కూడా తెలుసుకో. అంతే తప్ప యువతి యువకులం మాకు 18 సంవత్సరాలు అయినాయి, మేము మేజర్లం అనే అటువంటి అది మాత్రమే కాకుండా, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని మాత్రమే కాకుండా మన భవిష్యత్తు, మన బ్రతుకు అనేటువంటి విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోండి. అపరిపక్వత ప్రేమలు ఏవైతున్నాయో అది జీవితాలను నాశనం చేస్తుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది, సమాజానికి చెడు పేరు వస్తుంది. అంతేకాదు, నిజంగా ప్రేమ వల్ల ఒక మంచి జరుగుతుంది. ఏందో తెలుసా? ఎప్పుడైనా సరే నీ కులం తప్ప వేరే కులం వాళ్ళని గనక నువ్వు చేసుకుంటే నీకు వచ్చేటువంటి బిడ్డలు, కొడుకులు మంచి తెలివికల వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ జీన్స్ సహజంగానే చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే క్రాస్ బ్రీడ్ ఏదైతే ఉందో, హైబ్రిడ్ ఏదైతే ఉందో, ఇట్ గివ్స్ ఏ మోర్ ప్రొడక్షన్ అండ్ ఏ క్లియర్ ప్రొడక్షన్ అండ్ ఏ క్లవర్ ప్రొడక్షన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ. సమాజ అభివృద్ధికి అదొక మూలం, దేశ అభివృద్ధికి అదొక మార్గం. దేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలలో మనం ఎందుకు వెనకబడిపోయాం అంటే కులం అనేటువంటి కుంపట్లో ఉండిపోవటం ద్వారా మన పెళ్లిలు అదే దాంట్లో ఆ కుదురులోనే, ఒకే కుదురులో మన పెళ్లిళ్ళు జరగటం ద్వారా. అందుకని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పిల్లలు అర్థం చేసుకోవాలి. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది సమాజ హితానికి, దేశ అభివృద్ధికి కారణం.